హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 23. నేను 16 స్ట్రేట్ విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ దోశ, అందులోకి కోకోనట్ చట్నీ, ఇంకా కొన్ని సోక్ చేసిన నట్స్, డేట్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇంకా కొన్ని మష్రూమ్స్ తోటి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో కూడా ఇప్పుడు దీనిలో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ కొన్ని క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా బీన్స్ కొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పేసి స్వీట్ కార్న్ ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మన చాయిస్, స్వీట్ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వేసి చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని గార్లిక్ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మష్రూమ్తో ఏ రెసిపీ చేసుకున్నా కంపల్సరీ గార్లిక్ అయితే యాడ్ చేస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేస్తాను, లేకపోతే అవాయిడ్ చేస్తాను. గార్లిక్ మాత్రం కంపల్సరీ అయితే యాడ్ చేస్తాను. మష్రూమ్స్కి గార్లిక్ యాడ్ చేస్తానంటే మష్రూమ్స్తో ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు గార్లిక్ యాడ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా గార్లిక్ యాడ్ చేసిన వెంటనే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇది 1 మెంబర్కి చేస్తున్నాను కాబట్టి అవి ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది మన ఆప్షను. స్వీట్ కార్న్ బదులు పీస్ అయినా తీసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే ఎప్పుడు కూడా ఇట్లా రైస్ చేసినప్పుడు ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఒక హాఫ్ అంటే 50% కుక్ అయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేస్తాను. బట్ ఇప్పుడు అన్నీ కలిపి కుక్ చేద్దామని అన్ని మష్రూమ్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దానిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద లిడ్ పెట్టేసి కొంచెం ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే మనం వాటర్ అదేమి వేయాల్సిన అవసరం లేదు. లిడ్ పెట్టుకుంటే వాటర్లో అంటే వెజిటేబుల్స్ ఇంకా మష్రూమ్స్లో ఉండే వాటర్ వల్ల అవన్నీ కూడా కుక్ అయిపోతాయి. మనం ఏమీ వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes పాటు మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఇవన్నీ కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ అన్నీ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే వైట్ రైసే యూస్ చేస్తున్నా, కావాలంటే బ్రౌన్ రైస్ వేసుకున్నా మంచిదేను, చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా బ్రౌన్ రైస్, ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇంకా రైస్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే కొంచెం ఒరిగానో కూడా యాడ్ చేస్తాను. ఒరిగానో అనేది మన చాయిస్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం అయితే యాడ్ చేశాను నేను. ఇంకా ఒరిగానో కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఇంట్లో లేకుంటే, అవైలబుల్గా లేకుంటే మనకి కొత్తిమీర అయితే రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అదైనా యాడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దాని మీద లిడ్ పెట్టి ఒక 10 minutes పాటు వదిలేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది రైస్ ఫ్లేవర్ అయితేను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెజిటేబుల్స్ అండ్ మష్రూమ్తో చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాసు బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. బట్ అదైతే నేను ఫోటో తీసుకోలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో ఈరోజు అయితే వాటర్ మిలన్ ఇంకా ఆరెంజ్ వేస్తే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను, అందుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. నేనైతే వాటర్ మిలాను ఇంకా ఆరెంజెస్ ఇవే తీసుకుని వాటర్ ఏం వేయలేదు, ఎందుకంటే ఈ రెండు కూడా వాటర్గా అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ మిలాన్లో కానీ ఆరెంజ్లో కానీ. ఇంకా వాటర్ ఏం వేయకోకుండా మిక్సీ చేసేసాను. ఆ జ్యూస్ గ్లాస్ తీసుకున్నా, ఇంకా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను. నా ఫుడ్ అయితే ఈరోజు ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.